హలో కిషోర్ అన్న, బండి బాగా రిపేర్ ఉంది అన్న. నువ్వు కొంచెం పని చెప్పినావు, దానికి బేరింగ్లు పోయినాయి, చైన్ ప్యాకెట్ పోయింది, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. అయితే అన్న దగ్గర 2000 రూపాయలు దాకా అవుతాయి. ఏంటిది? నేనే తీసుకొచ్చాయన్నా. సరే సరే తీ అన్న, నేను సామాన్ తీసుకొని ఎత్తది వేసినాక ఫోన్ చేస్తా. సరే. సీత సీత వచ్చిరా రండి, అన్నం పెడతా తిండి. అన్నం తినడానికి రాలేదే, మొన్న కిషోర్ గారు బండి ఇచ్చిండు కదా, ఆ పని మీద వచ్చిన. ఏమైంది ఆ బండికి? ఆ బండికి అన్ని ప్రాబ్లంలే ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఆ బేరింగ్లు వేయనాయి, ఆ చైన్ ప్రాబ్లం కూడా ఉంది. మొన్న ఏమన్నాడంటే అన్న పైసలు ఇస్తా చేసి పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటుండంటే అన్న ఇప్పుడు వెళ్ళేటట్లేవన్నా, నువ్వు పైసలు తీసుకొచ్చి సామాన్ తీసుకొచ్చి చేసి పెట్టు, నేను వచ్చినాక ఇస్తా అంటాను. ఏమన్నా పైసలు వెళ్తాయన్న మరి? ఏ పాటి కావాలేంది? అందరితో ఒక 2000 అయితే. ఈ నెల మిగిలిందే 2000. సరే, ఆ 2000 అయితే 2000 తీసుకొని రా. వీటితోటి సామాన్ తెచ్చి ఏమన్నా ఎక్కువ తక్కువ రాసుకుంటేనే మనకన్నా మిగులుతాయి కదా. ఆ బిల్లు పెట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాసుకొని వేయచ్చు. సరే ఇత్తగాని ముందైతే అన్నం తిందువ్వా. నేను అన్నం తిందామని వచ్చిందే, కానీ వాడు ఫోన్ చేసి అన్న నేను ఇంకో గంట వరకు వస్తాను, నాకు కొంచెం పని ఉన్నది అన్న, హన్మకొండకు పోయేది ఉన్నది, కొంచెం తొందరగా చేసి పెట్టు అన్నాడు. అది చేసినాక వచ్చి తింటా, ఎటు పోతా ఎటు పోను, పైసలు తీసుకురాపో. నువ్వైతే అందరికి టైంకి బండ్లు అయితే రిపేర్ చేసి ఇవ్వు. వాళ్ళు పైసలు ఇచ్చేటప్పుడు మాత్రం 100 తక్కువ తీసుకోరాదు, 200 తక్కువ తీసుకోరాదని కొసరు ఇస్తారు. పోనీ తీరాదే, ఇప్పటికి ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు. అయినా రెగ్యులర్ కస్టమర్ల దగ్గర 100-200 గురించి నేను ఆలోచన చేస్తే ఉన్న కస్టమర్లు రారు. అసలే గల్లికి ఒకటి మెకానిక్ షాప్ అయింది. ఉన్న కస్టమర్లతో ఎలా తీసుకుంటేనే ఇంట్లో వెళ్తుంది, కానీ వాళ్ళని కాదంటే ఇంట్లోకి వెళ్ళి కూడా కష్టం అవుతుంది. సీత, నువ్వైతే పోయి ఆ పైసలు తీసుకొని రాపో. ఉండండి, పైసలు తీసుకొస్తా. ఏమండి, పైసలు కనబడతలేవు. పైసలు కనబడిపోయింది సీత, ఏడబెట్టినావు? జాగ్రత్త వెతికినావా?